ఏజెన్సీ దళితుల సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐబీటీవీ సైలోని బాబాతో మాట్లాడుతూ ఏజెన్సీలో దళితులు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని వివరించారు. తరతరాలుగా దళితులు సమస్యలను భరించాల్సి వస్తోందని, రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే దిశగా స్థానిక నాయకత్వం విఫలమవుతోందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న దళితులు సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి సీతక్కను ఉద్దేశించి మాట్లాడుతూ దళిత వాడలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి సర్పంచ్ ఎన్నికల్లో దళితులకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ చర్య దళితుల ఆత్మ గౌరవానికి, స్వయం ప్రతిపత్తికి దోహదం చేస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన దళిత వాడలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినాకనే స్థానిక ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు నిర్మాణం జరిపించాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం డిమాండ్. మంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో దళిత వాడలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎందుకంటున్నామంటే, పరిపాలించే మా ఆదివాసీ, ఎస్టీ సర్పంచులు ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన దళితులను గిరిజనేతరులుగా అనడం వల్ల పుట్టిన భూమి మీద హక్కు లేకుండా కోల్పోతున్నాం. సాగులో ఉన్న పోడు భూములకు హక్కులు లేకుండా పోతున్నాం. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్నాం ఆదివాసుల చేతులు అని ఏజెన్సీ దళితుల సేవా సంఘం డిమాండ్ చేస్తుంది.